హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మహేష్. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము టెర్రస్ మీద ఉన్నాం అన్నమాట. ఎందుకంటే దీవెనది ఒక వీడియో షూట్ అయితే చేస్తున్నాము. చందాను షూట్ చేస్తున్నారు, అక్కడ దీవెన ఉందన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే, త్వరలో మేమందరం కూడా జెమినీ టీవీ మాస్ జాతర షోలో అయితే రాబోతున్నాం అనమాట. ఆ షో కోసం చాలా రకాల వీడియోస్ అవన్నీ చేసి మనం షోకి పంపించడం జరుగుతుందన్నమాట. సో అందులో భాగంగానే ఒక్కొక్కరివి సోలో వీడియోస్, గ్రూప్ వీడియోస్, అన్ని వీడియోస్ చందాన్ అయితే దగ్గరుండి మొత్తం తీసుకున్నారనమాట. లాస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి రెగ్యులర్గా అవి షూట్ చేస్తూనే ఉన్నాం. సో యా, సో అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన జెమినీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ వాళ్ళకి మాత్రమే కాకుండా స్పెషల్గా నేను ఇంకొక పర్సన్కి చెప్పాలి. అది ఎవరో కాదు, నా వెనకాల ఉన్న చందు అన్న అనమాట. సో మీరు నన్ను ఇప్పటివరకు వెబ్ సిరీస్, మూవీస్ వీటిల్లో చూసుంటారు, యూట్యూబ్లో ఎక్కువ కనిపించుంటాను చాలా వరకు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అవకాశం ఈరోజు నాకు దక్కిందనమాట. సో టీవీలో రాబోతున్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. చందు అన్న నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నాకు అసలు మాటలు రాలేదు. బికాజ్ ఒక మనిషి ఒక పర్సన్లో ఉన్న టాలెంట్ని వెతికి ఆ పర్సన్కి ఛాన్స్ ఇస్తే బయటికి వెళ్తాడు, ఇంకా పైకి వెళ్తాడు అని చెప్పి నమ్మే మొట్టమొదటి వ్యక్తిలో చందు అన్న ఉంటాడనమాట. నా విషయంలో అయితే లేదు మహేష్, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, నీలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పేసి నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశాడు. సో ఆ విషయంలో అయితే చందు అన్నకి నేను చాలా అంటే చాలా గ్రేట్ఫుల్, చాలా థ్యాంక్స్. సో మేబీ ఇంకా ఆయన ప్లేస్లో ఇంకెవరున్నా సరే అంత సపోర్ట్ అయితే ఇవ్వరనమాట. సో అన్న నాకు అంత సపోర్ట్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. దాదా ఎవరొద్దన్నారు? మీకు కూడా మ్యూజిక్ వేయాలా? మహేష్ అన్న కోసం 2 మాటలు చెప్పురా. చెప్పురా. చెప్పబోతే ఇమ్మిలి భయ వస్తుంది నాలో. చెప్తే 500. అమ్మో ఎంత కమర్షియల్ ఉన్నారు అయ్యా. ఇది చూడు, మా చందాన్ని చెప్తాడు. మా చందాన్ని చెప్పన్న. ఏంది 1000 రూపీసా? ఓకే. ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది. షూ వేసుకోలే, పాయింట్ అంతా తెల్లగా, చెప్పులు కూడా వేసుకోలేదు. సో యా అదనమాట. ఇప్పుడు దాకా యాక్చువల్గా ప్రాక్టీస్ అయితే అయ్యింది. కింద మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసుంటే మొత్తం టీం అంతా వచ్చారనమాట మొత్తం. సో అందరూ వచ్చి మేము చేయబోయే ఫస్ట్ స్కిట్ అయితే ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో యా, స్కిట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వ్లాగ్ ముందే రిలీజ్ అవుతుంది కాబట్టి నేను స్కిట్ గురించి పెద్దగా ఏం మాట్లాడాను. మీరు రిలీజ్ అయ్యాక జెమినీ టీవీలో చూస్తారనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు చాలా కొత్తగా ఉంది. బట్ చూడాలి, కొంచెం భయంగా కూడా ఉంది. స్టేజ్ పెర్ఫార్మెన్స్ అంటే మనం ఏదో వెబ్ సిరీస్లో యాక్టింగ్ చేసినట్టు కట్లు ఇలాంటివి ఏమి ఉండవు. సింగిల్ టేక్లో మొత్తం స్కిట్ అంతా చెప్పాలి. సో దానికి మేము చాలా కష్టపడుతున్నాం అండి. మీ అందరి సపోర్ట్ కూడా మాకు ఉండాలి. అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. సో యా, నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకా. ఎందుకంటే నేను పెట్టిన కొత్త ఛానల్ ఇది. బేసికల్గా నాది ఇంకొక ఛానల్ ఉంది, మహేష్ రాళ్ళపల్లి అని. అది కాకుండా నేను మీ మహేష్లో వ్లాగ్స్ పెడదామని చెప్పేసి ఇంకొక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్తో కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల సో ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. సో మీ యొక్క సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. చూసినట్టుగా అమ్మా, చూసినట్టుగా అంతే. రెడీనా? దీవెనకే ఎదురుగా వచ్చి నేను ఎక్కడ చూసినట్టుగా ఉందమ్మా, అది రావాలి అంతే. ఇవమ్మా పులిబిడ్డ, దీవెన రెడ్డి. ఏంది నీ ఫ్రెండ్ అయిపోయింది, ఇంకా రాలే? స్కూల్కి వెళ్ళింది. చాలా బిజీయా? చాలా డెడికేటెడ్ పర్సన్. వాట్సాప్ స్టేటసా? వద్దులే, తర్వాత అంతే సింపుల్. అదే కదా దీవెన మాటలతో చంపేస్తుంది. దీవెన స్టేజ్ మీద చూసుకుందామనమ్మా. చెప్పలేకపోయింది, చెప్పావు కదా.
కవరింగ్ నీ పేరు అనలేదు, ఇట్లా చూపించి చెప్పనేది ఎవరు? ఇట్లా అనలేదా? వాట్సాప్ స్టేటస్ ఒకసారి అన్నావా అన్నాను. అంటే తను కదా అనలేదు. మరి తర్వాత ఏదమ్మా డైలాగ్? అన్న తనే. తర్వాత ఏదమ్మా డైలాగ్? నీకు అర్థమైందని ఊరుకున్నా నేను. అంత సీన్ లేదు. సరే జ్యోతక్క, జెమినీ టీవీ ఆపర్చునిటీ గురించి నీ మాటల్లో 2 ముక్కలు చెప్పు. నీ మాటలో 2 ముక్కలు చెప్పాలా? చెప్పాలంటే నేను అన్నయ్య చూపిస్తా. పొగడే కార్యక్రమం దీనికి రీజన్ అన్నయ్యే. అన్నయ్యతో జర్నీ అనేది నేను గట్టిగా నమ్మాను. కంపల్సరీ అన్నయ్య నుంచి నాకు కంపల్సరీ గ్రోత్ ఉంటుంది, ఏదో ఒక రోజు కంపల్సరీ నేను క్లిక్ అవుతాను. అన్నయ్య నాకు అది చేశారు. అంటే పూర్తిగా నేను ఏం చేయలేదండి, వాళ్ళతో యాక్టింగ్ చేయించేసి ఆ వీడియోస్ పెట్టమని చెప్పాను, పెట్టారు. పెట్టినందుకు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత నా టీంలో నేను రిక్వెస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే మేము ఎక్కడో ఉన్న వాళ్ళం కదండి, జనరల్గా తీసుకోవాలంటే ఫేమ్ అవన్నీ చూస్తారు కదా, బట్ మాకు అంత లేదు. నేను ఎప్పుడు మేము అట్లా వెళ్ళింది లేదు ఆడిషన్కి. కానీ అన్నయ్యతో మేము జర్నీలో ఉన్నాం కాబట్టి కొంచెం అన్నయ్య సపోర్ట్ కూడా ఉండింది, ప్లస్ మా టాలెంట్ కూడా వాళ్ళు చూశారు. అన్నయ్య ఏదైతే చెప్పారో దాన్ని మేము నిలబెట్టుకున్నాము. ఈరోజు త్వరలో మేము ఇక చెప్పడానికి లేవు ఇక మాటలు, అంత సంతోషంగా ఉంది. ఇక్కడ మీరు ఈయన గొప్పతనం గమనిస్తే ఆయన నేనేం చేయలేదండి. నేను జస్ట్ వీళ్ళు తీసిన వీడియో నేను పంపించా. అంటే అలా పంపించే వాళ్ళు ఎవరు ఉంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈయన గొప్పతనం అన్నమాట. చాలా మందికి ఆ నమ్మకం కూడా ఉండదు. సూపర్. ఫోటోలు తీయడం అంటే అన్న తర్వాతే. ఇది చందన్న పొగడే టైటిల్ అదే, పొగడతలు కాదన్న. ఇంకొక విషయం కూడా, ఏదైనా సరే మనం పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి, అటు ఇటు ఉండొద్దు, నువ్వు టైం వేస్ట్ చేసి. అంటే నేను చాలా నా జర్నీలో నేను ఇలాంటివి విన్నాను అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా. కానీ నేను మాత్రం గట్టిగా ఒకటే నమ్మాను, కంపల్సరీ అవుతుంది. నాకు అది కాన్ఫిడెన్స్ నాకు ఉండింది కాబట్టి నేను నిలబడ్డాను. ఈరోజు నేను ఆ ఛాన్స్ పెట్టుకున్నాను. సో ఎవరైనా సరే తొందరగా మీరు చేంజ్ అవ్వకండి. ఒక మనిషి దగ్గర ఒక దాని మీద పెట్టుకుంటే ఎన్ని వచ్చినా సరే భరించాలి, తట్టుకోవాలి. కంపల్సరీ మన గ్రోత్ ఉంటుంది. ఉండదు అనుకుంటే అయితే ఉండదు. సో నాకు అలాగే అన్నయ్య ద్వారా నుంచి సో ఈ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పర్సన్ తోడైతే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మనలో ఉన్న ధైర్యం, మనలో ఉన్న టాలెంట్ మన వల్ల అది బయటికి రాదు, కానీ ఎవరో ఒకరి ద్వారా తీసుకొస్తారు. అలాంటి పర్సన్ చందాన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సురేష్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ జెమినీ టీవీ. అండ్ జెమినీ టీవీకి మాకున్న అనుబంధం ఏంటంటే, ఫస్ట్ నేను చైల్డ్గా ఉన్నప్పుడు డాన్స్ బేబీ డాన్స్లో నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చింది జెమినీ టీవీ. యోధా ఫస్ట్ పిల్లల పిడుగుల ద్వారా తన ఎంట్రీ అయింది పిల్లల పిడుగులు జెమినీ టీవీ. సో అలానే మళ్ళీ జెమినీ టీవీలో నేను టీమ్ లీడర్ అయ్యింది కూడా జెమినీ టీవీలో. నేను సొంతంగా టీమ్ లీడర్ అయ్యింది కూడా జెమినీ టీవీలోనే, ఫస్ట్ జూలకి టక్ అప్పుడు. సో నాకు సో అవకాశం మళ్ళీ జెమినీ వాళ్ళ ద్వారా మళ్ళీ రావడం మాకైతే చాలా ఆనందంగా. అండ్ జెమినీ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి, మాకు ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం. We have అనిల్ రెడ్డి. కమ్ ఆన్ అనిల్ రెడ్డి. అందగాడు, అన్ని అడ్డంకులు వచ్చేస్తాయి. 6 అడుగులు అందగాడు మన అనిల్ రెడ్డి. ఎవరన్నా మీ పిల్లలు ఉంటే ఎవరైనా చూడండి, పెళ్లి సంబంధాలు ఎదుగుతున్నారంటే పెళ్లి చేసేద్దాం. కింద కమెంట్లో లేదా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ఎవరైనా ఉంటే పంపించండి. ఈయనకి తెలియదు అంత. అమ్మో ఎంత పెద్ద పత్తి మాట. ఇగోండి డెడికేటెడ్ పర్సన్ వచ్చేసింది. మా అరాన్ కండ్రాతి ఈరోజు చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళింది అనమాట. అలా నీ క్లిప్ దా తిరగొట్టేసిండు. అనా నేను కావాలని ఇరగొట్టలేదు. ఇగో పెట్టుకొని ఇట్లా వచ్చి ఆడు చంద్రబాబు కూడా కొట్టింది అది. అయ్యో బొమ్మ కింద మట్టి మట్టి అంటిపోతుంది. మేము కూడా ఇప్పుడు ఒక వీడియో చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ పాయింట్ ఎందుకట్లా అరుస్తున్నా? అనంత్ ఏంది ఆ లాలీపాప్ తింటున్నావు? అచ్చి న్యూది కాదు. ఇందాక ఆ లాలీపాప్ ఏమైంది తెలుసా? ఆ పిల్లడు వచ్చాడు కదా, ఆ పిల్లడు నోట్లో నాని అందులో పెట్టిండు బయట కవర్. కొత్తది ఓపెన్ చేసి అందరి ముందు పరుపోయింది. కవరే మరి రా, కవర్తో పాటు నోట్లో పెట్టుకున్నాడు. అది కిందది పడేసాడు మొత్తం. కడిగేసాం పర్లేదు పైన కవర్. నువ్వు కూడా తిన్నావుగా అదే కవర్ని తీసుకుని, ఇంకా నువ్వు నోట్లో పెట్టుకుని దింపావు కవర్ని. దీవెన ఆనంద్ రండి. సో మహేష్ అన్న కోసం 2 ముక్కలు చెప్పండి. 2 ముక్కలు. ఎవరు నువ్వు? మా అన్నని చెప్పొద్ది. అన్నని చెప్పాను. చాలా మంచోడు. దగ్గరికి చెప్పురా కొంచెం. ఇలాంటి వాడు పుట్టాలంటే ఇంకా జన్మలు వద్దు, అయిపోయింది, ఇక జనరేషన్ అయిపోయింది, ఇంత స్టాప్ అయిపోయింది. అంత మంచోడు
ఇది చాలా దారుణం అండి, అసలు దారుణం. ఆమె చెప్పేది కూడా నీకు అర్థం కావట్లేదండి, ఇంకా ఏం చేద్దాం guys? ఏ పిచ్చా నీకు ఇలా వస్తుంది స్ట్రైట్ అనిల్ బ్రో డబ్బులు ఇస్తున్నావా? థ్యాంక్స్. డౌట్ వచ్చింది అని కదా అలిగా అలగడం కాదు, యాక్చువల్గా ఈ వ్లాగ్లో ఏం చేస్తున్నావు అంటే జెమినీ టీవీ షో గురించి మాట్లాడుతున్నాం. నీ ఒపీనియన్ చెప్పు. నేను ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు. అయ్యా యోదా నా మీద అలిగినావు. యోదా 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 అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక నువ్వు పందరం కూరలు అడిగేసా ఊరుకోక నవ్వే బెట్టు చెయ్యక. వా ఎవరి ముద్దుగుమ్మ ఎంత అందంగా ఉంది. నా మీద యాక్చువల్గా అలిగిందండి, ఎందుకంటే క్యావా మీరు లెక్కెట్టుకుంటున్నారు మధ్యలో షటర్ అయితే లెక్కెట్టుకున్నారు. ఓ ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్ యాక్చువల్గా. ఏమైందంటే అటు ఇటు పోతుంది ఇప్పుడు, అటు ఇటు పోతుంది కెమెరా. వేర్ యూ గో కెమెరా ఫాలోస్. హే యాదవ్ గారు మీరేనా? యాదవ్ గారి పెద్ద ఫ్యాన్ అండి. ఎందుకు అలిగినావు చెప్పు, సబ్స్క్రైబర్లు చెప్పు ఎందుకు అలిగినావు చెప్పు. యాక్చువల్గా ఇందాక ప్రాక్టీస్లో మా ఇద్దరికి గొడవ అయింది, సో అందువల్ల అలిగిందనమాట. నా తప్పేం లేదు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను తప్పు లేకపోతే అసలు నేను ఎవరి మీద అరవను. నేను చాలా ఇన్నోసెంట్ అని మీకు తెలుసు కదా. అసలు అమ్మాయిగా నన్ను ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. అమ్మో భద్రకాళి వచ్చింది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ చూసినందుకు. అంటాను అనుకోకండి, అప్పుడే అయిపోలేదు. మీరు అయిపోతే అప్పుడే అయిపోయిందా అని అడుగుతారు కదా. ఈరోజు యోధాతో ఎట్లానా మాట్లాడదాం. చెప్పు. సారీ యోధా అనంత్ పిలుస్తున్నారు మీ అన్నయ్య. అనంత్ కాదు, మీరు కనిపించట్లేదు. నేను పిలుస్తున్నారు పట్టుకోండి. ఏదో చెప్దాం అనుకుంటే వీళ్ళేమో చూడండి అసలు పారిపోతున్నారు. ఇంకేమనాలి? ఏమైందిరా? నేనేం చేసినా? అసలు ఏంది అందరు కలిపి నా మీద స్ట్రైక్ చేస్తున్నారు? అసలు నేను ఏం పాపం చేస్తాను? అభంశుభం తెలియపేసి వాడి మీద అట్లా నిందలేస్తున్నారు. చెప్పురా బుడ్డి, చెప్పమ్మా. చిట్టు తల్లి బంగారం ఏమైందమ్మా? నానా బుజ్జి బంగారం ఏమైందమ్మా? నువ్వెందుకు అలిగినావమ్మా? నిన్నేమన్నానమ్మా నేను? ఏమైందో నా మీద అరిసి నా మీద అలిగింది. నా నేమ్ కూడా అసలు మీకు సరిగ్గా పలకడమే. దీవెనారెడ్డియే కదా నీ పేరు? దీవెనారెడ్డి. ఆయనతో మాట్లాడట్లేదని చెప్పు, కెమెరా తీసి పక్కకి వెళ్ళిపోమని నన్ను ఫస్ట్. ఆర్టిస్ట్ యాక్టివ్ లేనప్పుడు నువ్వు ఎందుకు వీడియోలు ఇస్తున్నావు? అసలు మాట్లాడలేదు మమ్మల్ని వీడియోలు కూడా తీయొద్దు మీరు. అదే నువ్వెందుకు చెప్తున్నావు? మీ చెల్లె అయితే చెప్తాం. నా కెమెరా నా ఇష్టం తీసుకుంటా. మీకేంది? అది అది ఏయ్ అది అది ఏయ్ నరిద్దా కత్తి పెట్టరా నువ్వు వచ్చేది. చెప్పురా చిట్కండ ఏమైందమ్మా? యాదవ్ కండ్రాతి క్యావా బోలోరా క్యావా? నా మీద అలిగింది ఫ్రెండ్స్. అసలు నేను ఏం తప్పు చేశాను? జ్యోతి అక్కనే మంచిగా ఉండ కాదు. ఏమో బ్రో తెలియదు నాకు. ఏ పక్క నుంచి నేను మంచిగా కనబట్ల. ఆడియన్స్, నా బ్లాగ్ చూసే నా ఫాలోవర్స్, నా మంచి కోరికనే నా మిత్రులారా తెలుసు నేను తప్పు లేకుండా ఎవరి మీద అరవను అలగను అని. అక్కడ తప్పు ఏందో చెప్పట్లేదే. మీకు తెలుసు కదా, నన్ను కొన్ని సంవత్సరాల నుంచి నన్ను యూట్యూబ్లో చూస్తున్నారు. కింద కమెంట్లో పెట్టండి. నేను ఎవరిని రావట్లేదు. ఎవరికి నేను హాని వాట్ ఈస్ దట్? ఎవరికి నేను హాని చెయ్యను, ఎవరిని నేను కించపరచను, ఎవరిని ఒక మాట అనను. ఇంత మంచి బాలుని పట్టుకొని అలాంటి యూట్యూబ్లో చూసాను కానీ నేను రియల్గా చూడలేదుగా. అందుకని నేను మీ మెసేజ్ పెట్టిందనమాట. న్యాచురల్గా ఉంటాం మనం ఇట్లానే ఉంటాం, ఓవర్ యాక్షన్ చేసుకుంటూ. కింద కమెంట్ పెట్టండి, పెడతారు కదా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని చెప్పి. ఏం చేస్తాం? ఏదో మిస్టేక్ చేస్తుంటావు, అందుకే యోధమ్మ అలా ఉంది. అంతేనా యోధ? అంతేనా? నీకు అసలే నోటితో లెక్క ఏదో చేస్తుంటావు. అమ్మా ఎంత మాట అన్నారమ్మా నాకు.
నువ్వే అనిపించుకుంటున్నావు పక్కన కూర్చొని. ఈవిడ్ని ఎలిమినేట్ చేయండి అసలు. ఎలిమినేట్ చేయండి అసలు. ఎవరికి మాట్లాడవా అయితే చెప్పు, మాట్లాడవా? నేను మాట్లాడకపోతేనే మీకు హాయ్ ఎవరన్నారు? అంతే. ఎవరన్నారు? బాబా ఏంటి ఓళ్ళు చెప్పిండ్రమ్మా. యోధా మాట్లాడకపోతే నాకు హాయ్ అంట. అసలు యోధా మాట్లాడకపోతే నేను మనిషిలాగా ఉండను. చెప్పే అమ్మో ఏందన్నా అసలు ఇది అనిల్ బ్రో, నువ్వు నేను ఒకటే బ్యాచ్ కదా. నువ్వు నాతో ఏమన్నా మొన్న మాట్లాడిపోయింది ఏమైంది ఇప్పుడు యోగా అని చెప్పేసి అన్నావు కదా. ఈయన పెద్ద పుల్ల పెట్టిండమ్మా. ఇలాంటి మాటలు నవ్వుతున్నావు అసలు. అన్నాడు నేను అన్నానేట్రా ఎప్పుడు అనలేదు మొన్న అన్నావు కదా. అసలు. అప్పుడు గొడవ ఎప్పుడైంది అయింది ఇయ్యాలైతే ఎప్పుడైనా ఏం చూసా అక్కడ దొరికిపోయింది ఆయన. గొడవ ఇయ్యాలైతే అంటే ఎప్పుడో మొన్న అంట. పెద్ద పెద్ద మాట అన్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు? పొల్లలు పెట్టి ఈవిడ పెద్ద పొల పెట్టి పెద్ద మనిషి ఈవిడ చెప్తుంది ఇక్కడికి వచ్చి. అసలు పొలం పెట్టేది నువ్వు. ఇంత పెద్ద పొలాలు పెడతాడు ఈయనే అందరికి పోయి. సారీ, పుల్లలు పెట్టడం అంటే నేను పెట్టను. మా సునీత అక్కే నాకు మా చందాన్ని పెడతాడు. పొలాలు అంటిస్తాడు. ఇంక ఈ వాళ్ళకి మేము అవ్వదు ఫ్రెండ్స్ అసలు. యోధని మీరు ఎప్పుడు ఇట్లా చూసిండ్రు, సారీ సో మచ్. నా వల్ల యోధ మొహం మాడిపోయింది. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. వెన్నెల సాంగ్ రిలీజ్ అయింది. మీ యొక్క అద్భుతమైన రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళకి ఏమైనా చెప్తావు? పోనీ ఇదైనా చెప్పు. నేనేం చెప్పు, నీ ఫోన్ అయిపో, మా పని నేను చెప్పుకుంటావు. ఆంటీ గారికి చాట్ అంటే ఎవరిని అన్నారు ఆంటీ అని? ఆంటీ అయ్యా అక్క, ఎంత పెద్ద మాట అన్నావు. ఆ రోజు నేను అంటే ఎగబడ్డావు. ఇవాళ మాట అనట్లేదు. ఆయనే నా అన్నారు. అక్క చెల్లి అనండి అన్న. చెల్లి అనండి, చెల్లి. సమోసా ఓకే. చాట్ ఇస్తాను మిమ్మల్ని తీయట్లే. చాట్ ఇష్టం చాట అట్లే మీరు చాట్ అన్నారని నేను అన్నా. తాగమ్మా తాగు. ఒకటే. మరి ఉంది అన్న నుంచే చెల్లి మరి అంత పుత్తలు ఎందుకు అబ్బాయి? మనిషికి ఆ మాత్రం ఉండాలి, లేదంటే నీలా బోర్ పడుతుంది. మరి నీకు చాలా ఎక్కువ ఉంది. చాలా బోర్. అవును, పొద్దున్న స్కూల్కి వచ్చినప్పుడు ఊపు వచ్చినప్పుడు చూడాలి. అది రాదమ్మా. నువ్వు కూడా ఇట్లా కట్టడం అనుకో, నేను అంటా. మన నుంచి మళ్ళీ మనమే స్కూల్కి పోవాలి. ఈసారి కావాలని ఎవరి మంది పెట్టి లేట్గా వస్తా. బ్లాక్మెయిల్ చేస్తాడా? స్కూల్ లేకపోతే స్కూల్లో చేసుకోమని నడిచి వస్తానని చెప్పరు. ఎవరు అవసరం లేదని చెప్పమని. మా వయసు రావట్లేదు అంతే. ఇప్పుడు అందరూ ఉండగా ఇద్దరు, ఒక చెల్లి పెద్ద చెల్లి ఉందా అంతే కాసేపు. చెప్పండి నాకు చెప్పండి. సో అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పానీపూరి తిన్నాం. ఈ వ్లాగ్ ఇక్కడితో సమాప్తం అనమాట. సీ యూ ఆల్. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. మా చెల్లి బాయ్ చెప్తాను. బాయ్. ఓకే, మీరు కూడా బాయ్ చెప్పండి రా. బాయ్. మా పెద్ద మనిషి బాయ్ 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 అంట.